సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటుంటారు. అవును నిజమే. మన కళ్ళను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఒకవేళ కళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, చూపు పోయినా, డయాబెటిక్ పేషెంట్స్‌కి గూడా రెటినాల్ ఇబ్బందులు ఏమన్నా వచ్చినా కూడా సమస్యకి పరిష్కారం ఏంటి? అని ఆలోచించే వాళ్ళందరికీ గూడా వైజాగ్‌లో రమణారాజు గారి విజన్ ట్రీ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్‌లో మంచి చికిత్స లభిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఒకసారి చూద్దాం. హాస్పిటల్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్‌తో పాటు ఇక్కడ డాక్టర్స్ ఏ రంగాల్లో స్పెషలిస్టులు ఉన్నారో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధాకర్, వర్కింగ్ ఇన్ విజన్ ట్రీ ఐ హాస్పిటల్. అండ్ ఇప్పుడు నేను అందరికీ ఉపయోగపడేటువంటి గ్లకోమా అనే సమస్య కోసం చెప్పాలనుకుంటున్నాను. గ్లకోమా సమస్య కోసం చాలామందికి తెలియదు. చివరి స్టేజ్ వచ్చిన తర్వాతే చూపు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనకి ఒంటి లోపల బీపీ అంటాము, బ్లడ్ ప్రెషర్ అనేది ఎలా ఉంటుందో కంటి లోపల కూడా బీపీ అనేది ఉంటుంది. ఆ కంటి లోపల ప్రెషర్ పెరిగితే దానినే గ్లకోమా అంటాము. ఈ గ్లకోమా సమస్య నార్మల్గా పేషెంట్స్కి అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళలో చూపు అనేది మెల్లమెల్లగా చివరి నుంచి తగ్గుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సంవత్సరంకి ఒకసారి అయినా సరే రెగ్యులర్గా గ్లకోమా చెకప్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈ గ్లకోమాలో ఏమవుతుందంటే కంటిలో ఒత్తిడి పెరిగినప్పుడు బ్రెయిన్ నుంచి కంటికి వచ్చే నరం ఉంటుంది, దానిని ఆప్టిక్ నెర్వ్ అంటాము. ఆ ఆప్టిక్ నెర్వ్ హెడ్ మీద ఈ ఒత్తిడి పెరిగినప్పుడు అది ఆప్టిక్ నెర్వ్ హెడ్ డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఆ డ్యామేజ్ అయినప్పుడు మనకి సడన్గా చూపు అనేది తగ్గిపోదు. మెల్లమెల్లగా చివరి నుంచి చూపు తగ్గుకుంటూ వచ్చి సెంట్రల్లో ఉండే సెంట్రల్ విజన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దానికోసం మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి, ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇందులో డయాగ్నోసిస్కి సంబంధించినవి రెగ్యులర్గా మనం చూసేది ఏంటంటే స్లిట్ ల్యాంప్ అంటాము. స్లిట్ ల్యాంప్ ద్వారా ఎగ్జామినేషన్ చేసుకొని ఆ స్లిట్ ల్యాంప్లో 90 లెన్స్ ద్వారా మనం గ్లకోమాని డిటెక్ట్ చేయొచ్చు. ఆ గ్లకోమా వన్స్ సస్పిషన్ వచ్చాక దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కంపల్సరీ చేయించుకోవాల్సి వస్తుంది. అంటే ఎంతవరకు మనకి డ్యామేజ్ అయిందనేది తెలుసుకోవడం కోసం. ఎందుకంటే ఎంత డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టే మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఆ డ్యామేజ్ తెలుసుకోవడం కోసం వేరియస్ సర్వీసెస్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అందులో ఒకటి విజువల్ ఫీల్డ్స్ టెస్టింగ్ అనేది, రెండోది ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, ఓసిటీ ఆర్ఎన్ఎఫ్ఎల్ అంటాం, అది ఒకటి. నెక్స్ట్ కొంతమందికి గ్లకోమాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ తెలుసుకోవడం కోసం గోనియోస్కోపీ అనే ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించవచ్చు. అలాగే యాంటీరియర్ సెగ్మెంట్ ఓసిటీ అనేది ఉపయోగించవచ్చు. ఇవి వేరియస్ మెథడ్స్ ఆఫ్ డయాగ్నోసిస్ అనేది. నెక్స్ట్ ఒకసారి డయాగ్నోసిస్ చేశాక మనకి దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మన యొక్క డిసీజ్ స్టేజ్ బట్టి ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఎర్లీగా డిసీజు అంటే తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఐ డ్రాప్స్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. కొంతమందికి ఐ డ్రాప్స్ ద్వారా క్యూర్ అవ్వని ఉంటాయి. అలాంటి వాళ్ళకి లేజర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అది డిఫరెంట్ లేజర్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ లేజర్ ఆప్షన్స్లో కొంతమందికి కన్నీళ్ళు వెళ్ళే దారి సన్నంగా ఉంటుంది. అలా నేరోగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ దారిని పెంచడం కోసం లేజర్ ఐరిడోటమీ అంటాము. ఆ లేజర్ ఐరిడోటమీ ప్రొసీజర్ ద్వారా ఆ దారిని పెంచి కంటిలో ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చు. అలా లేజర్ ఐరిడోటమీ చేసినా లేదంటే డ్రాప్స్ వాడినా కూడా తగ్గని వాళ్ళలో ఏంటంటే మనకి సర్జరీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ సర్జరీ ఆప్షన్స్ ఏంటంటే ఆ పేషెంట్ ఐ కండిషన్ బట్టి ఆ సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఒక్క గ్లకోమా ఒకటే ఉన్న వాళ్ళలో ఏంటంటే ట్రాబిక్లెక్టమీ ఆ ట్రాబిక్యులోటమీ ఆపరేషన్ ఒకటే సరిపోతుంది. ఆ గ్లకోమా ప్రాబ్లంతో పాటు కొంతమందికి వయసుతో పాటు శుక్లాలు కూడా ఉండొచ్చు. శుక్లాలు ఉన్న వాళ్ళకి గ్లకోమా ప్లస్ శుక్లం ఆపరేషన్ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. దానినే మనకి ట్రాబిక్యులెక్టమీ విత్ ఐవేఎల్ ఇంప్లాంటేషన్ అంటాము, అది ఒక ఆపరేషన్. అలా కాకుండా రీసెంట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అవి ఏంటంటే మిగ్స్ అంటాం, మినిమల్లీ ఇన్వేజివ్ గ్లకోమా సర్జరీస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉన్నవి. సో మెయిన్గా గ్లకోమా ఇంపార్టెంట్ ఏంటంటే అవేర్నెస్.
అవేర్నెస్ కోసం మనం ఫ్యామిలీలో మనకి ఒకరికి గ్లకోమా ఉంది అనుకుంటే మన పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఎవరికి ఉన్నా సరే ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గ్లకోమాకి. వన్స్ మనకి గ్లకోమా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి అది విజన్ డ్యామేజ్ అయిపోయింది అనుకుంటే మాత్రం దాన్ని రివర్స్ చేయలేము. సో ఇది ఇర్రివర్సిబుల్ డిసీజ్ కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతవరకు గ్లకోమా గురించి తెలుసుకున్నా. ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే ఆక్యులోప్లాస్టీ డిసీజెస్. ఆక్యులోప్లాస్టీ అంటే ఏంటంటే మనకి కంటి చుట్టూ ఉండే భాగాలు అంటే కన్ను రెప్పల్లో కానీ కంటి లోపల సమస్యలు కానీ నరం కాకుండా మిగతా సమస్యలు వాటి ఆక్యులోప్లాస్టీ కిందకు వస్తాయి. వీటిలో సమస్యలు ఏమేమి వస్తాయంటే ఇవి కాస్మెటిక్గా ఉండొచ్చు, లేదంటే డిసీజెస్లా అయినా ఉండొచ్చు. కాస్మెటిక్గా అంటే మనకి కొంతమందిలో రెప్పలు వాలిపోతూ ఉంటాయి, వాటికి మనకి బ్లెఫరోప్లాస్టీ అనే ప్రొసీజర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కంటిలో మనకి క్యాన్సర్ టైపు కణితులు ఉంటాయి, వాటిని ఆర్బిటల్ ట్యూమర్స్ అంటాము. ఆర్బిటల్ ట్యూమర్స్ అని కూడా ఆక్యులోప్లాస్టీ కింద వస్తూ ఉంటాయి. వాటికి కూడా మనకి మీకు ఏమైనా కంటిలో వాపులా ఉన్నా దీర్ఘకాలంగా వాటిని మనకి ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకొని బయాప్సీ తీసుకొని వాటికి మనకి ప్రొసీజర్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మనకి కొన్ని కంటిలో చిన్నప్పటి నుంచి కూడా రెప్పలు వాలిపోయి ఉంటాయి, వాటిని కంజెనిటల్ టోసిస్ అంటాము. ఆ టోసిస్కి కూడా మనకి సర్జరీ చేసుకోవచ్చు, టోసిస్ సర్జరీస్. దీస్ ఆర్ ద మనకి డిఫరెంట్గా ఉండే ఆక్యులోప్లాస్టీ డిసీజెస్. రెటినోపతి చేంజెస్ మనకి ఎర్లీ స్టేజెస్లో విజన్ లాస్ అనేది ఉండదు. రెటీనాలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. కాకపోతే పేషెంట్ కంప్లైంట్స్లో మనకి విజన్ లాస్ అనేది లేకపోవటం వల్ల చాలామంది పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ మనకి కంప్లైంట్స్ ఉన్నా లేకపోయినా డయాబెటీస్ ఉన్న ప్రతి వారు కూడా కంపల్సరీ ఇయర్లీ వన్స్ డైలేట్ చేసుకుని అంటే డ్రాప్స్ వేసుకుని రెటీనా చెకప్ అనేది కంపల్సరీగా చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మనకి చేంజెస్ స్టార్ట్ అయ్యి రెటీనాలో వచ్చి ఫర్దర్గా మనకి ఉన్న చేంజెస్ కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. సో లేజర్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుని మన ట్రీట్మెంట్లో ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. పేషెంట్స్కి లేటర్ స్టేజెస్లో సడన్గా విజన్ లాస్ రావచ్చు, బ్లర్డ్గా మనకి క్లౌడింగ్ ఆఫ్ ద లెన్స్ అంటాం, క్యాట్రాక్ట్ చేంజెస్ రావచ్చు, గ్లకోమా చేంజెస్ ఉండొచ్చు. ఫర్దర్గా మనకి డ్రైనెస్ ఎక్కువగా ఉంటున్నది. నవేడేస్ చాలామంది డ్రైనెస్తో కూడా నార్మల్ పాపులేషన్ కూడా సఫర్ అవుతున్నారు. డయాబెటీస్ పేషెంట్స్లో ఇది కొంచెం ఫర్దర్గా ఎక్కువగా ఉంటుంది, సీవియర్ డ్రై అయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాం, ఆర్ఓపి స్క్రీనింగ్. అంటే ఇది ప్రీమెచ్యూర్ బేబీస్లో మనం రెటీనా అనేది స్క్రీన్ చేసుకుంటాం వల్ల ఎన్ఐసియూస్లో చాలా మంత్స్ టుగెదర్ ఉన్న బేబీస్ కూడా ఉంటారు. వాళ్ళల్లో మనం ఆర్ఓపి స్క్రీనింగ్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని ఎర్లీగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఫ్యూచర్లో మనకి కాంప్లికేషన్స్ రాకుండా ఐ ప్రాబ్లమ్స్, ఐ సైట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రాకుండా మనం కాపాడగలుగుతాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్క్రీనింగ్ ఆఫ్ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. ఆల్ దీస్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్. మనకి ఉన్న ఎక్విప్మెంట్ కూడా అందరూ యూటిలైజ్ చేసుకుని మనకి డయాబెటిక్ రెటినోపతి ఏంటి, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ ఏంటి, మన ఎర్లీ డిటెక్షన్ వల్ల మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో డోంట్ నెగ్లెక్ట్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రెటీనా. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లలు మన కుటుంబానికి భావితరం, మన దేశానికి భావితరం. అందుకని చిన్నప్పటి నుంచి ఆ చిన్నారి కంటికి ఎక్కువ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సాధారణంగా ఈ పిల్లలకి వచ్చే సమస్యలు ఏంటంటే మెల్లకన్ను, మయోపియా, ఆంబ్లియోపియా. ఈ మెల్లకన్ను అనేది ఎక్కువ జనాలు అదృష్టం అని అనుకుంటారు. కానీ దీన్ని ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే దీనివల్ల చూపు తగ్గే అవకాశం మనకి ఉంటుంది. డాక్టర్కి వెంటనే చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.
ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే పిల్లలకి దూరచూపు కనిపించకపోవడం అనగా మయోపియా. ఈ మయోపియా తగ్గించడానికి మనం కనీసం 2 hours అయినా బయట ఆడుకోవాలి మరియు స్క్రీన్ టైం కూడా తగ్గించుకోవాలి. ఈ దూరచూపు ఎక్కువ పెరగకుండా ఉండడానికి కూడా మన దగ్గర అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ పెరిఫెరల్ డీఫోకస్ లెన్సెస్, కాంటాక్ట్ లెన్సెస్, ఆర్థోకెరటాలజీ లెన్సెస్ అండ్ ఐ డ్రాప్స్. ఇలాగా పవర్ ఉండి మనం గ్లాసెస్ వాడకుండా వదిలేస్తే కూడా మనకి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని ఆంబ్లియోపియా అని అంటారు. ఈ ఆంబ్లియోపియాకి ఇంతకుముందు మనం ప్యాచింగ్ ద్వారా మాత్రమే ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకి నచ్చినటువంటి స్పెషలీ డిజైన్డ్ వీడియో గేమ్స్ కూడా మన దగ్గర వచ్చేసాయి. సో నేను పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే త్వరిత గుర్తింపు, త్వరిత చికిత్స. నమస్కారం. డాక్టర్ గారు, ఇప్పుడు అందరికీ కూడా ఐస్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే తప్ప వాటి మీద అందరూ దృష్టి పెట్టడము, లేదా ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే ధ్యాస రావడం ఇదంతా అప్పుడు వస్తుంది. సో మన దగ్గర ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్గా ఇస్తున్నారని విన్నాము. సో ఆ ట్రీట్మెంట్స్ అండ్ కేస్ స్టడీస్ గురించి ఏమైనా చెప్పగలరా? తప్పకుండా అమ్మ. ముందు మీరు అడిగిన పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే సమస్య వచ్చే వరకు ఐ డాక్టర్ దగ్గరికి రారు. అలా కాకుండా యూజువల్గా మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ ఐ చెకప్ అనేది ఒక 2 years వయసులో చేయించుకుంటే చిన్న చిన్న సమస్యలు లాంటివి ఏదన్నా మనం ముందుగా గుర్తించి దాన్ని అప్పుడు కరెక్ట్ చేయడం ద్వారా పిల్లల్లో చూపు కోల్పోకుండా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్లో వన్స్ బిఫోర్ జాయినింగ్ స్కూల్ ఒక రొటీన్ చెకప్ చేయించుకోవటం ద్వారా చిన్న చిన్న కరెక్షన్స్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మనకు వాళ్ళు ఉండే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కరెక్ట్ చేయకపోతే వాళ్ళకి బోర్డు మీద ఉండే అక్షరాలు సరిగ్గా వానక దానివల్ల చదువులో వెనక పడిపోవటం కానీ, లేకపోతే హెడేక్స్ రావటం కానీ, స్ట్రెయిన్ అవటం కానీ ఇటువంటివి ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఏజ్ గ్రూప్లోకి వెళ్తే 40 దాటిన వాళ్ళందరికీ కూడా ఏజ్ని బట్టి వచ్చే ప్రెస్బయోపియా అనేది వస్తుంది. అంటే దగ్గర చూపు మందగిస్తుంది. సో 40 దాటిన వాళ్ళు కూడా రొటీన్గా ప్రెస్బయోపియా చెకింగ్, అలాగే మనకు ఒంట్లో బీపీ ఉన్నట్టు కంట్లో కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని గ్లకోమా అంటారు. ఇది కూడా 40 years దాటిన వాళ్ళు గ్లకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలి. అలాగే బీపీ, షుగర్ ఈ రెండు ఉన్నవాళ్ళు కూడా రెటీనా పరీక్ష, కంటిలో రెటీనా అనేది ఒక సన్నటి పొర. సో ఈ 2 సమస్యలు ఉన్నవారికి రెటీనా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి రెటీనా పరీక్ష చేయించుకోవాలి. వయసు మరీ పైబడిన వాళ్ళలో క్యాట్రాక్ట్ ఎలాగో వస్తుంది, వాళ్ళలో చూపు మందగిచ్చినప్పుడు ఆ టెస్టులు చేయించుకుంటాం అనేది మంచిది. ఓకే సార్, ఇందాక మీరు అన్నట్టుగానే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి ఏ సమస్య ఉంది కనిపించట్లేదని చెప్పలేకపోతారు. అది వాళ్ళకి కనిపించట్లేదని తెలియకపోవచ్చు. కొన్నిసార్లు తలనొప్పి రావడం అది తలనొప్పి అంటారని తెలియకపోవచ్చు. సో పేరెంట్స్ వెంటనే వాళ్ళు ఎలా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పిల్లలకి సరిగ్గా కనిపించట్లేదని? నన్ను అడిగితే బెస్ట్ థింగ్ ఏంటంటేనమ్మా, యూజువల్గా ఈ చిన్నపిల్లల్లో బోత్ ఐస్ సమస్య ఉంటే వెంటనే బయటపడుతుంది. ఒక సింగిల్ ఐలో సమస్య ఉన్నప్పుడు రెండో ఐ నార్మల్ ఉండటం వల్ల అది బయటపడకపోవచ్చు. సో అటువంటి వాళ్ళలో వాళ్ళు అట్లీస్ట్ 3-4 monthsకి ఒకసారి ఒక ఐని క్లోజ్ చేసుకుని రెండో ఐని క్లోజ్ చేసుకుని విజన్ చూసుకోవాలి పిల్లలు. లేదంటే అట్లీస్ట్ పేరెంట్స్ అయినా చూడాలి. అలాంటప్పుడు ఏమన్నా వీక్నెస్ ఒక ఐలో ఉన్నా వెంటనే బయటపడుతుంది. ఇటువంటి సమస్యల్ని మనం పిల్లలు 8 సంవత్సరాల వయసు దాటక ముందు కరెక్ట్ చేయగలిగితే వాళ్ళ చూపుల సమస్య లేకుండా మనం చేయొచ్చు. ఓకే. సో ఎట్ ద సేమ్ టైం సార్, ఇప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మీరు డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, అలా ఏజ్ రీత్యా వాళ్ళకు ఉండే ఐ సమస్యలు ఎలాంటివి ఉండే అవకాశం ఉంటుంది? దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ మన హాస్పిటల్లో ఏవి ఇస్తారు? సో ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువ తీసుకుంటే మయోపియా అంటే దూరదృష్టి మందగిస్తుంది. వీళ్ళ దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇది వరకు మనం మా జనరేషన్లో బయటకు ఎక్కువ వెళ్ళి ఓపెన్ గ్రౌండ్స్లో వాడుకునేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ ఆ ఓపెన్ గ్రౌండ్స్ అనేవి స్కూల్స్లో కూడా ఉండట్లేదు. ఎక్కువ వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి కూడా మొబైల్స్ మీద ఆధారపడిపోతున్నారు. ఎప్పుడైతే ఈ దగ్గర చూపుని ఎక్కువగా వాడి దూరం చూపుని నెగ్లెక్ట్ చేస్తామో ఈ చిన్నపిల్లల్లో ఆ కంటి సమస్యలు ఎక్కువ వస్తాయి. సో మేము రికమెండ్ చేసేది ఏంటంటే రోజుకి కనీసం 40 నుంచి 60 నిమిషాలు ఓపెన్ గ్రౌండ్స్లో పిల్లలు బాగా ఆడుకోవాలి. మొబైల్ ఫోన్ వీలైనంత వరకు ఇవ్వకపోవటం మంచిది. ఏమన్నా ఎంటర్టైన్మెంట్కి బిగ్గర్ స్క్రీన్, ఇదివరకు టీవీ చూడొద్దు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు వెన్ కంపేర్ టు మొబైల్ టీవీ ఈజ్ రిలేటివ్లీ బెటర్. అది కూడా లిమిటెడ్ టైం.
అలాగే పడుకుంటానికి 1 అవర్ ముందు ఎటువంటి స్క్రీను చూడకూడదు. ఓకే. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో కంటి సమస్యలు ఎక్కువ రాకుండా మనం కాపాడుకోవచ్చు. రైట్ రైట్. సార్ మరి కంటి సమస్యలు ఎట్ ద సేమ్ టైం డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి కూడా కళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, ఏమన్నా కలుగుతుంది అనటానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటారు? సో డయాబెటీస్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనమ్మా, సిమ్టమ్స్ రావు. అది మనం డైలేటింగ్ డ్రాప్స్ వేసి వాళ్ళ రెటీనాని పరీక్షించినప్పుడే మనకి తెలుస్తుంది. సిమ్టమ్స్ వచ్చే అంత స్టేజ్కి వెళ్ళారు అంటే సరిపడి డ్యామేజ్ జరిగినట్టు. సో డయాబెటీస్ వాళ్ళలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళలో ఒక్కసారి ఈ షుగర్ వల్ల నరాలను దెబ్బతిని చూపు తగ్గిన దాన్ని తిరిగి తీసుకురావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటాం. సో అందుకని వాళ్ళు ప్రివెంటివ్గా ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేసుకుంటా ఎర్లియస్ట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం కనిపెట్టి దానికి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు చూపు పర్మనెంట్గా కోల్పోకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనకు క్లియర్గా ఇష్యూస్ అయితే చాలా వస్తూ ఉంటాయి ఐస్కి సంబంధించి. బట్ ట్రీట్మెంట్స్ ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది. సో ఏ ఎండ్ వరకు కూడా వచ్చిన సమస్యల్ని ట్రీట్ చేయగలుగుతాం? సో ఇప్పుడు మనం అనుకున్నట్టమ్మా, ఈ రోజుల్లో అందరూ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ దే వాంట్ టు బి గ్లాసెస్ ఫ్రీ. మాకు కళ్ళజోడు వద్దు, కళ్ళజోడు లేకుండా మాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంటున్నారు. సో ఇది చిన్నపిల్లల్లో తీసుకుంటే 18 ఇయర్స్ లోపు మనకి దానికి ఆప్షన్స్ ఇంకా లేవు. సో 18 ఇయర్స్ లోపు నిజంగా వాళ్ళకి సపోజ్ స్పోర్ట్స్ పీపుల్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మన దగ్గర ఆర్థో కెరటాలజీ అంటే కాంటాక్ట్ లెన్స్లో స్పెషల్ టైప్. ఆ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని వాళ్ళు నైట్ పడుకున్నారనుకోండి, ఆ కాంటాక్ట్ లెన్స్ కార్నియా షేప్ని మార్చి మార్నింగ్ అంతా వాళ్ళకి ఆ పవర్ని కరెక్ట్ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళు మార్నింగ్ గ్లాసెస్ ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లలు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు మాకు కళ్ళజోడు వద్దు అనుకుంటే ఈ స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్థో కెరటాలజీ ద్వారా మనం అదొక ఆప్షన్ కింద ఇవ్వచ్చు. 18 ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళలో మనం లేజర్ సర్జరీ అనేది చేయటం ద్వారా కళ్ళజోడిని తొలగించవచ్చు. ఇప్పుడు మా దగ్గర ఉండే అడ్వాన్స్డ్ రోబోటిక్ లేజర్ ద్వారా హై పవర్స్ ఆల్మోస్ట్ 9-10 వరకు కూడా ఈ పవర్స్ని మనం కరెక్ట్ చేసి వాళ్ళకి గ్లాసెస్ ఫ్రీగా చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి జాబ్ సెలెక్షన్స్ కార్డు లేకుండా, కొందరు మ్యారేజ్ పర్పస్ కావచ్చు, డిఫరెంట్ రీజన్స్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు బీ గ్లాసెస్ ఫ్రీ, మనం కొన్ని టెస్టులు చేసి అందులో సూట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి లేజర్ చేయొచ్చు. ఇన్ కేస్ లేజర్ సూట్ అవ్వకపోయినా పర్మనెంట్గా లోపల ఫేక్ ఐఓఎల్స్ అని ఉంటాయి, ఆ లెన్స్లు పెట్టడం ద్వారా కూడా మనం వాళ్ళని గ్లాసెస్ ఫ్రీగా విజన్ అనేది ఇవ్వచ్చు. ఇది యంగర్ జనరేషన్. అదే ఇప్పుడు క్యాటరాక్ట్స్ వస్తున్నాయి. సో క్యాటరాక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం సర్జరీ చేస్తున్నాం. పూర్వం ఏంటంటే క్యాటరాక్ట్ సర్జరీ చేసిన తర్వాత కూడా వాళ్ళు దగ్గర చూపుకి అద్దాలు వాడాల్సి వచ్చేది, ఓన్లీ దూరానికి కరెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉండే టెక్నాలజీ ద్వారా సరికొత్త లెన్సెస్ వచ్చినాయి. సో మనం ఎప్పుడైతే క్యాటరాక్ట్ సర్జరీ చేస్తున్నామో వాళ్ళకు ఒక 20 సంవత్సరాల్లో చూపు ఎలా ఉందో వితౌట్ గ్లాసెస్ ఫర్ నియర్, ఇంటర్మీడియట్ అండ్ డిస్టెన్స్, ఈ మూడు కూడా కవర్ అయ్యేలాగా ట్రైఫోకల్ లెన్సెస్ అని, ఎడాఫ్ లెన్సెస్ అని, ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చినాయి. సో దీని ద్వారా మనం చేయటం ద్వారా ఓల్డర్ జనరేషన్స్ కూడా గ్లాసెస్ ఫ్రీ విజన్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు సర్జరీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్స్. అంటే నేను ఇప్పుడు చెప్పిన ఏ సర్జరీ అయినా కూడా అడ్మిషన్ అవసరం ఉండదు. ఎట్ ద మోస్ట్ 1.5 to 2 hours హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. యాక్చువల్ ప్రొసీజర్ టైమ్ ఇస్ ఓన్లీ 15 to 20 minutes. అండ్ ఆల్సో దే కెన్ రెజ్యూమ్ అన్ని యాక్టివిటీస్ వారం రోజుల తర్వాత నుంచి వాళ్ళు చేసేసుకోవచ్చు. వాళ్ళు దే నీడ్ నాట్ హ్యావ్ రెస్ట్, ఇవన్నీ కూడా. సో అందుకని ఇప్పుడున్న టెక్నాలజీలో ఏంటంటే ది ఇన్సెషన్ ఆఫ్ ది సర్జరీ ఈజ్ వెరీ మినిమం. అంటే ఒక 2 millimeters దాంట్లోంచి ఎంటైర్ సర్జరీ అంతా కూడా అయిపోతుంది. అలాగే ఇప్పుడు లేజర్ సర్జరీ తీసుకుంటే ఇట్స్ టోటలీ టచ్లెస్. ఆ లైన్ ఎక్కడా టచ్ చేయకుండా పూర్తిగా అంతా లేజర్ ద్వారానే మనం చేయటం. అంటే మనకి ఇప్పుడు ఒకప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సొల్యూషన్స్ వస్తూ వచ్చినాయి సార్. సార్ ఇంకొంతమందికి కొన్ని డౌట్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కసారి నాకు సైట్ వచ్చిందంటే నేను స్పెట్స్ వాడడం స్టార్ట్ చేస్తే ఇంకా నా లైఫ్ లాంగ్ వాడాలి, నా సైట్ని సెట్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు అని అంటూ ఉంటారు. సో అది నిజమే అంటారు సార్? పూర్వం అది కరెక్ట్ అమ్మా, కానీ ఇప్పుడు ఏంటంటే దానికి కూడా వీఆర్ హ్యావింగ్ స్పెషల్ లెన్సెస్. దాన్ని ఏమంటామంటే మయోపియా ప్రోగ్రెషన్ని ఆపటానికి వచ్చే లెన్సెస్ వచ్చినాయి. సపోజ్ చిన్నపిల్లల్లో ఒక -2తో ఒక పవర్ స్టార్ట్ అయిందని అనుకుందాం. పూర్వం ఏంటంటే మనం దానికి ఇంకా ఆప్షన్ లేదు. సో ఆ బాబు ఒక 5-6 ఇయర్స్లో 2తో స్టార్ట్ అయితే 18 ఇయర్స్ వచ్చేటడికి -6 వరకు కూడా ప్రోగ్రెస్ అయిపోయేవాడు. కానీ ఇప్పుడు ఈ మయోపియా ప్రోగ్రెషన్ స్టాపేజ్కి కొత్త లెన్స్లు వచ్చినాయి, మయోస్మార్ట్ అని, మయోస్టాప్ అని, డిఫరెంట్ కంపెనీస్వి. సో ఇది పెట్టడం ద్వారా ఈ -2ని మనం ఖచ్చితంగా మ్యాక్సిమం ఒక 3 వరకు లేదంటే 2.5 వరకు వెళ్ళేలాగా
మనం అరికట్టవచ్చు. ఓకే ఓకే. సో ఆ ద్వారా ఏంటంటే ఈ గ్లాసెస్ పెట్టుకోవటం ద్వారా పిల్లల్లో కూడా మయోపియా ప్రోగ్రెషన్ని మనం పూర్తిగా కట్టడి చేయడానికి ఇప్పుడున్న టెక్నాలజీని మనం వాడుకోవచ్చు. దాంతోపాటు లో డోస్ ఎట్రోపిన్ డ్రాప్స్ అని కూడా వచ్చినాయి. ఈ డ్రాప్స్ని డైలీ మనం వాడటం ద్వారా పవర్ను కూడా పెరగకుండా ఆపచ్చు. సో ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ ద్వారా పూర్వంలాగా ప్రోగ్రెషన్ అనేది మ్యాండేటరీ కాదు. మనం కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే చిన్నపిల్లల్లో కూడా ఉన్న పవర్ని స్టేబుల్గా ఉంచి పెరగకుండా చేయొచ్చు. ఒకసారి వాళ్ళు 18 ఇయర్స్ దాటిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే లేజర్కి వెళ్ళచ్చు. సార్ అదే చిన్నపిల్లల విషయానికి వస్తే ఇప్పుడు మన పెద్దవాళ్ళకి సైట్ వస్తే వాళ్ళకి తెలుస్తుంది, ఒక అవగాహన ఉంటుంది, స్పెట్స్ అనేవి ఖచ్చితంగా రెగ్యులర్ వాడాలి, లేకపోతే కొంచెం సైట్ పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే ఐ స్ట్రెయిన్ అవుతాయని. పిల్లలకి అది తెలియకపోవచ్చు. ఈ మధ్య కాలంలో పిల్లలు మీరు అన్నట్టుగానే డిజిటల్ స్క్రీన్స్కి ఎక్కువ అలవాటు పడ్డారు. మరి వాళ్ళకి సైట్ ఉండే అవకాశం ఉంటుంది, మరి స్పెట్స్ వాడకుండా అలానే వెళ్ళిపోతే వాళ్ళకి ఇబ్బంది అవ్వదంటారు? అంటే ఇప్పుడు పెద్దల్లో కంటి పరీక్ష చేసినట్టు చిన్నల్లో చేయడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళు లెటర్స్ చెప్పలేరు. సో వాళ్ళకి ఏంటంటే మన దగ్గర పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ అని సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. అందులో వాళ్ళకి వేరే రకంగా మనం టెస్టులు చేసి పవర్ ఉందా లేదా అనేది వాళ్ళు చెప్పకపోయినా, నోటితో చెప్పకపోయినా కూడా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని వాళ్ళకి మనం ఆ సెపరేట్ టెస్టులు చేస్తే ఎర్లీగానే ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ జర్నీ, మీ కెరీర్ మొత్తం కూడా అంటే ఐ కేర్కి సంబంధించి ఇవన్నీ కూడా అసలు ఎన్ని ఇయర్స్ అయింది సార్ స్టార్ట్ చేసి? యాక్చువల్లీ నేను, మా సిస్టరు, ఆర్ ఎంటైర్ టీమ్ వీఆర్ సెకండ్ జనరేషన్. మా నాన్నగారు 1985, అంటే దిస్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ 40th యానివర్సరీ. 1985 భీమవరంలో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇన్ అవర్ హోమ్ టౌన్. myself and మా చెల్లి we have both come down and settled down in Vizag. సో ఇక్కడ మా హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు ఐలో కూడా దెర్ ఆర్ 6 స్పెషాలిటీస్. ఒకటి కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్, అంటే మనం ఐ డొనేషన్ తీసుకుని చేసేవి. రెండోది గ్లకోమా, అలాగే చిన్నపిల్లల సమస్యని పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ. రెప్పలకు సంబంధించిన సమస్యని ఆక్యులోప్లాస్టీ, అలాగే కంటి వెనకాల పొర రెటీనా. ఇలా అన్ని సమస్యలకు సంబంధించిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ మన దగ్గర ఉండటం వల్ల ఎటువంటి కంటి సమస్య వచ్చినా వాళ్ళని ఇంకెక్కడికి మనం రెఫర్ చేయవలసిన అవసరం లేకుండా అండర్ ఎ సింగిల్ రూఫ్ వీ కెన్ ప్రొవైడ్ ఆల్ ది సర్వీసెస్. రైట్. సో ఆ సర్వీసెస్తో పాటుగా ఇప్పుడు మీరు చూసుకుంటే మీ కెరీర్లో చాలా డిఫరెంట్ కేసెస్ చూస్తుంటారు. మీకు అలా సక్సెస్ఫుల్గా ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కేస్, నేను కొంచెం హ్యాపీగా అనిపించింది అన్న కేస్ స్టడీ ఏదైనా ఉందా సార్? డెఫినెట్గా అమ్మా. సో దెర్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ సర్జరీ కాల్డ్ as కెరటోప్రాస్థెసిస్. అంటే మన రెగ్యులర్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ ఎవరైనా దానం ఇచ్చినప్పుడు పెడతాం. సో ఇటువంటి పేషెంట్స్లో ఆ ట్రాన్స్ప్లాంట్ మనం పెట్టినా వెంటనే రిజెక్ట్ అయిపోతుంది. సో అటువంటి వాళ్ళలో ఒక ఆర్టిఫిషియల్ కార్నియాని మనం పెట్టాలి. సో ఈ ఆర్టిఫిషియల్ కార్నియాలో నేను ప్రొఫెసర్ డోల్మెన్ గారని హార్వర్డ్లో ఆయన కింద ట్రైన్ అయ్యాను. సో దేశం మొత్తంలో అతి తక్కువ మంది కెరటోప్రాస్థెటిక్ సర్జరీని చేస్తారు. అలా నా దగ్గరికి చాలా ట్రాన్స్ప్లాంట్ సూట్ అవ్వని పేషెంట్స్ని నా దగ్గర పంపుతూ ఉంటారు. సో ఒక పర్టికులర్ పేషెంట్ అయితే ఒక లాస్ట్ 20 years నుంచి హీ వాజ్ టోటల్లీ బ్లైండ్ అండ్ హీ వాజ్ డిపెండెంట్ ఆన్ సంబడీ టు డూ హిస్ డే యాక్టివిటీస్. సో వాళ్ళలో ఈ సర్జరీ చేసినప్పుడు నెక్స్ట్ డే ఇమీడియట్గా హీ వాజ్ క్రయింగ్ బికాస్ హీ వాజ్ ఏబుల్ టు సీ లైట్ ఆఫ్టర్ 20 years. సో ఫస్ట్ టైం హీ వాజ్ ఏబుల్ టు సీ ఎవ్రీబడి. అండ్ ఈ 20 yearsలో వాళ్ళ పిల్లలు ఎదిగిపోయారు, హిస్ వైఫ్స్ ఫేస్ చేంజ్డ్. సో ఆల్ దిస్ హీ వాజ్ ఓవర్వెల్మ్. సో ఇటువంటి కేసెస్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఐఎమ్ లక్కీ దట్ అటువంటి కేసెస్ మనం చేసి, అంటే హోప్ లేని వాటిలో కూడా మనం లాస్ట్ మినిట్లో ఇటువంటి ట్రై చేయటం వల్ల అట్లీస్ట్ 4 out of 5 కేసెస్లో వీఆర్ ఏబుల్ టు గివ్ సమ్ సార్ట్ ఆఫ్ విజన్ టు దీస్ పేషెంట్స్ వేర్ దెర్ ఇస్ నో హోప్. రియల్లీ చాలా మనసుకి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్. ఇన్ ఇయర్స్ జర్నీకి ఐఎమ్ వర్త్ ఫర్ దిస్ అన్నట్టు. అట్ ద సేమ్ టైం కొన్ని మీకు సాడ్ ఆర్ సాటిస్ఫాక్షన్ లేని కేసెస్ కూడా ఏమైనా ఉండొచ్చు సార్, లైక్ పేషెంట్స్ తరపు నుంచి కోఆపరేషన్ లేకపోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే ఇప్పుడు కూడా ఇంత సైన్స్ అడ్వాన్స్ అయినా రెటీనా అనేది దట్స్ ఫీల్డ్ ఇంకా మనకు అంత అడ్వాన్స్ అవ్వలేదు. సో రెటినల్ ఇష్యూస్ వల్ల ఏమన్నా కంప్లైంట్స్ వచ్చినప్పుడు విజన్ తగ్గిపోతే అటువంటి వాళ్ళలో మనం స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దెమ్ బ్యాక్ విజన్. ఇప్పుడు నేను చెప్పిన ముందు కేసు కార్నియా. సో కార్నియాలో మనకు విజన్ రాపోయినా ఈ కేప్రో ద్వారా చేయగలుగుతున్నాం. ఈ రెటినల్ దాంట్లో ఏంటంటే ఇంకా స్లోగా ఇంప్లాంట్స్ వస్తున్నాయి కానీ పేషెంట్స్కి అందుబాటులోకి వచ్చే విధంగా ఇంకా రాలేదు.
సో ఇప్పటికి అందుకనే రెటీనా అని అందుకనే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకంటే దానికి క్యూర్ లేనప్పుడు మనం దాన్ని ప్రివెంట్ చేసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి రెటినాలో ఐ థింక్ ఇన్ ద ప్రాబబ్లీ నెక్స్ట్ 1 డికేడ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వచ్చి వాళ్ళకు కూడా బెటర్ టెక్నాలజీ రావాలని మేము అందరం కోరుకుంటాం. ప్లస్ మీరు ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, పేషెంట్స్ కాంప్లైన్స్ ఫర్ మెడికేషన్ అండ్ అడ్వైస్. సపోజ్ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను అనుకోండి, అందులో ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఓన్లీ 50% ఆఫ్ మై జాబ్. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ పెట్టినప్పుడు మన బాడీ కానిది మనం పెట్టినప్పుడు మన బాడీ దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దానికి కంటిన్యూస్గా వారు ఫాలో అప్కి రావటం, మెడికేషన్స్ టైంకి వాడుకుంటాం, ఇటువంటివి కూడా చెయ్యాలి. కాకపోతే ఏంటంటే చాలాసార్లు వాళ్ళు విజన్ బాగున్నప్పుడు నెగ్లెక్ట్ చేసేస్తారు. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసి ఫాలో అప్స్కి రాకుండా మెడిసిన్స్ సరిగ్గా వాడకుండా వెళ్ళిపోతారో అటువంటి వాళ్ళలో మళ్ళీ అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది కంటిన్యూస్గా ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ టు ఎడ్యుకేట్ దెమ్ దట్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ ఇవన్నీ కూడా మనం చెప్పడం ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో సేమ్ పాయింట్ అదే చూసుకుంటే సార్, ఈ ట్రాన్స్ప్లాంట్స్ ప్లస్ ఐ డొనేషన్స్ కూడా చాలా అవసరం. బట్ కొంతమంది స్టిల్ ఇప్పటికీ కూడా ఈ టెక్నాలజీ వచ్చాక కూడా కొంతమంది భయపడతారు. నేను ఐస్ ఇచ్చేస్తే నాకు వచ్చే జన్మలో మళ్ళీ ఐస్ లేకుండా పుట్టడం, ఇవన్నీ సమ్ థింగ్స్ అన్ని నమ్ముతూ ఉంటారు. సో అవి వాళ్ళు ఎంతవరకు వాటిని నిజంగా ఇవి మిత్స్ని బ్రేక్ చేసి ఆ ఫ్యాక్ట్స్ని వాళ్ళు ఎలా నమ్మాలంటారు? అంటే మనం రీసెంట్గానే మీరు వచ్చిన మూవీ చూసుంటారు భక్తి కన్నప్ప. సో ఐ డొనేషన్ అనేది మనకి హిస్టరీలోనే ఇట్ వాస్ ప్రూవెన్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఐ డొనేషన్ అంటే చాలామంది మొత్తం బాల్ని మొత్తం తీసేసి తీసుకుంటారని అనుకుంటారు. యాక్చువల్గా ఐ బాల్లో ఓన్లీ ఆ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉందో కార్నియాని మట్టుకే మనం తీస్తాం. సో ఆ కార్నియాని తీయటం ద్వారా ఫేస్లో ఎటువంటి డిస్ఫిగర్మెంటు ఉండదు. ప్లస్ మనకి యాక్చువల్గా ఈ రోజు కూడా కంట్రీలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh పీపుల్ హూ రిక్వైర్ ఐ డొనేషన్. కానీ మనం మంత్లీ చూసుకుంటే దాంట్లో 25% కూడా మనం ఐ డొనేషన్ దాంట్లో వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్. కొన్ని స్టేట్స్, తమిళనాడు, గుజరాత్ దాంట్లో ఐ డొనేషన్ చాలా ఎక్కువ. అటువంటి స్టేట్స్లో వాళ్ళ కల్చర్ ఎలా ఉందంటే చనిపోగానే ముందు ఐ బ్యాంక్కి ఫోన్ చేసి తర్వాత రిలేటివ్స్కి ఫోన్ చేస్తారు. సో ఐ డొనేషన్ గురించి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఇంకా సొసైటీలో పెరగాలి. సో ఐ డొనేషన్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కళ్ళు ఐ డొనేట్ చేయటం వల్ల ఇద్దరికి చూపు వస్తుంది. ఎందుకంటే ఈ ఐస్ ఒక్కొక్క ఐని ఒక్కొక్కరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో అందుకని ప్రతి ఐ డొనేషన్ వల్ల ఇద్దరి అందుల జీవితాల్లో మనం వెలుగు నింపిన వాళ్ళం అవుతాం. సో అందుకని ఐ డొనేషన్ గురించి మనం ఇంకా సొసైటీలోకి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ దాని రోల్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే కార్నియల్ బ్లైండ్ పీపుల్ ఇంకా చాలా మంది సొసైటీలో సఫర్ అవుతున్నారు. అవునవును సార్. సో అండ్ ట్రాన్స్ప్లాంట్స్ విషయంలో మీరు ఇందాక అన్నట్టుగానే అది ట్రాన్స్ప్లాంట్సే కావచ్చు, లేకపోతే ఏ రకమైన ట్రీట్మెంట్కైనా కూడా వాళ్ళు వన్స్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్సా లేకపోతే డేస్లోనో వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటి సార్? డాక్టర్తో ఎన్ని డేస్ ఇలానే టచ్లో ఉండాలంటే? అంటే ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఎనీ సర్జరీలో ఫస్ట్ 1 month వీ కాల్ ఇట్ యాజ్ ఎ క్రిటికల్ ఫాలో అప్ పీరియడ్. ఈ క్రిటికల్ ఫాలో అప్ పీరియడ్లో ఆల్మోస్ట్ వీ సీ దెమ్ ఎవ్రీ వీక్. ఆ తర్వాత నుంచి పీరియాడిక్గా వాళ్ళ కండిషన్ బట్టి 3 monthsకి ఒకసారి కానీ 6 monthsకి ఒకసారి కానీ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది. సో ఫైనల్గా సార్ జర్నీ అంటే ఓకే, హ్యాపీగా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ మీ కేస్ స్టడీతో చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే ఒకప్పుడు అసలు ఇంకా మీకు అది డ్యామేజ్ అయిందంటే మీరు ఇంకా చూడలేరు అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు చూడగలరు అనే స్టేజ్ వచ్చింది. సో బట్ ఎంత లేదన్నా పబ్లిక్ నుంచి ఒక అవేర్నెస్ రావాలి, వాళ్ళ నుంచి ఎఫర్ట్స్ రావాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మెయిన్గా కంటి సమస్యల్ని మీరు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారైనా రెగ్యులర్ ఐ చెకప్కి వెళ్ళటం ద్వారా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మనం ఎర్లీగా గుర్తుపట్టి దాన్ని మనం నిర్ధారించి దానికి సరైన టైంలో ట్రీట్మెంట్ ఇస్తే చూపుని మనం కాపాడుకోగలుగుతాం. అలాగే ఐస్కి సరిపడి రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 8 hours ఆఫ్ స్లీప్ ఎ డే ఈజ్ మ్యాండేటరీ. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే హైడ్రేషన్ అంటే వాటర్, అట్లీస్ట్ 4 to 5 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే తీసుకుంటాం వల్ల ఐస్ హెల్తీగా ఉంటాయి. అలాగే ఐస్కి హెల్తీగా ఉండే ఫుడ్స్ ఆకుకూరలు, క్యారెట్స్, పాలు, అవిసి గింజలు, వాల్నట్స్, నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఎగ్, ఫిష్, ఇవి తీసుకుంటాం ద్వారా ఐ హెల్త్ని మనం బాగా మెయింటైన్ చేయొచ్చు. కంప్యూటర్ స్క్రీన్స్ ఇప్పుడు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుని ఎవ్రీ 20 minutesకి కొంచెం దూరంగా చూస్తే ఐ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మళ్ళీ దే కెన్ గో బ్యాక్ అండ్ వర్క్.
ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం ఖచ్చితంగా ఐస్ని కాపాడుకోగలుగుతాం. వెరీ క్లియర్. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, దాని ఎవల్యూషన్ కూడా ఎలా వచ్చింది అనేది కూడా చాలా బాగా చెప్తుంది. ఇంకొక పాయింట్ అమ్మా, ఇన్స్టిట్యూట్ ఏంటంటే మాది ఇట్స్ నాట్ ఓన్లీ అ ట్రీటింగ్ హాస్పిటల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ టీచింగ్ హాస్పిటల్. సో మన దగ్గర ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నీట్ జరిగింది కదా, అందులో క్వాలిఫై అయిన వాళ్ళు దే కెన్ డూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అవర్ హాస్పిటల్. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అవర్ హాస్పిటల్ ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ బై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఢిల్లీ. సో మన దగ్గర ఎంబీబీఎస్ అయిన స్టూడెంట్స్ 3 years పాటు దే కెన్ పర్స్యూ దేర్ పీజీ ఇన్ ఆఫ్థల్మాలజీ. దాన్నే డిఎన్బి ఇన్ ఆఫ్థల్మాలజీ అంటాం. అలా సో ఫార్ వీ హ్యావ్ ట్రైన్డ్ మోర్ దెన్ 34 స్టూడెంట్స్ who are now settled down in different parts of the country and they're treating patients there. అలా కాకుండా ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ అంటే 1 month 2 months ట్రైనింగ్స్ కూడా మన దగ్గరికి వచ్చి నేర్చుకుంటారు. సో ఈ టీచింగ్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నామంటే వెన్ యూఆర్ ఇన్ ఎ టీచింగ్ ఫీల్డ్ యూఆర్ ఫోర్స్డ్ టు అప్డేట్ యువర్ నాలెడ్జ్. రైట్. So that when you have to teach your students, you automatically learn what is recent. యాజ్ యూ డిడ్, అంటే మీరు చేసిన Correct. దాని వల్లే మీరు ఒకటి Exactly. చేయగలిగారు కాబట్టి. So అలాగా that is the reason we went from a treating hospital to a teaching hospital. This also is a good team effort from all the consultants that you have made. సో విజన్ ట్రీ అనేది ఓన్లీ ఐకి సంబంధించింది కాకుండా ఒక విజన్ కూడా Exactly. బిల్డ్ చేశారు సార్. ఎగ్జాక్ట్లీ. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో క్లియర్గా మీకు కూడా ఏమన్నా ఐకి సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఇంకా మంచి స్టడీస్ని కూడా ఎన్హాన్స్ చేసుకోవాలి ఈ డిపార్ట్మెంట్లో అనుకున్న వాళ్ళకు కూడా మనకి ఇది ట్రీటింగ్ హాస్పిటల్ మాత్రమే కాదు, టీచింగ్ హాస్పిటల్ కూడా. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.